నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ములుమూడి గ్రామంలో దాదాపు 40 లక్షల రూపాయలతో మనం సీసీ రోడ్లు స్థానిక నాయకులు ప్రజల చేతుల మీదుగా ఈరోజు శంకుస్థాపన ప్రారంభోత్సవం కార్యక్రమం చేసుకోవడం జరిగింది. శంకుస్థాపన చేసిన రోజే ప్రారంభోత్సవం డేట్ చెప్పి చేయడం అనేది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆనవాయితీగా వస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు 40 లక్షల రూపాయలతో ఈ రోడ్లన్నీ కూడా ప్రారంభోత్సవం చేసుకున్నాం. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం పోయే ఈ సీసీ రోడ్డు ఏదైతే ముస్లిం శ్మశాన వాటికి సంబంధించి ఈ సీసీ రోడ్ని ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉంటే దానికి సంబంధించి స్థానికంగా ఉండే గ్రామ పెద్దలు అందరూ కూడా మా పార్టీ నాయకులందరూ కూడా ఈ సూచన మేరకు ఈరోజు మనం ఈ సీసీ రోడ్ను కూడా నిర్మించుకొని ప్రారంభోత్సవం చేసుకున్నాం. వివిధ రకాల అభివృద్ధి పనులు సీసీ రోడ్లైనా డ్రైన్లకు సంబంధించి కానీ కరెంటుకు సంబంధించి కానీ మునుపెన్నడూ లేని విధంగా 6,18,00,000 రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు ఈ ములుమూడి గ్రామంలో మనం చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇంకా కూడా కొన్ని చేయాల్సిన పనులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మా ములుమూడి గ్రామ పార్టీ నాయకులు అదేవిధంగా పెద్దలు సలహాలు సూచనలు తీసుకొని భవిష్యత్తులో కూడా అవన్నీ చేయడం కూడా జరుగుతుందని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ నెల్లూరు రూరల్ మండలంలో 18 గ్రామాల్లో కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి అన్ని రకాల అభివృద్ధి పనులు ఆయా ప్రాంతాలకు సంబంధించిన పార్టీ నాయకులు కానీ ఆయా గ్రామాలకు సంబంధించిన పెద్దలు సలహాలు సూచనలు అదేవిధంగా ప్రజా దర్బార్లో వచ్చిన వినతుల మేరకు ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా అదే పందా కొనసాగిస్తామని తెలియజేస్తూ అయితే అందరికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. పార్టీ నాయకులకు కానీ ప్రజలకు కానీ ఏదైతే మనం అభివృద్ధి పనులు చేస్తున్నామో అవన్నీ కూడా మనం తప్పకుండా ప్రజలకు తెలియజేయాల్సిన పరిస్థితి ఉంది. ప్రతి గ్రామంలో కూడా నాయకులందరూ కూడా ఇప్పటికే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరందరూ కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం బీజేపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 23 నెలల కాలంలో నెల్లూరు రూరల్ మండలంలో ప్రతి గ్రామంలో కూడా కొన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నాం. కాబట్టి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనం ఏం చేస్తున్నాము ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో శాసనసభ్యులు సేదిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఏం పనులు మనం చేస్తున్నామో అవన్నీ కూడా తెలియజేయాల్సిన పరిస్థితి కూడా నాయకుల మీద కూడా ఉందని మరొకసారి తెలియజేస్తూ ఈ టెక్నో ఒలింపియాడ్, సివో స్పార్క్, మెడి స్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.